ఫ్రెండ్స్ 5G ఫోన్స్ ఇప్పుడు మనకి 10,000 బిలోలో కూడా 5G ఫోన్స్ అయితే వస్తున్నాయి. చాలా మంది 5G ఫోన్స్ని బడ్జెట్లో వచ్చే 5G ఫోన్స్ని చాలా మంది కొనడానికి అయితే ట్రై చేస్తున్నారు. బట్ వాళ్ళు ఆ మొబైల్లో స్పెసిఫికేషన్స్ ఏంటున్నాయి, అలాగే ఆ మొబైల్ ఆ ప్రైస్కి వాల్యూ కాదని చాలా మంది చూడట్లేదు. బట్ మనకి 10,000 లోపు 5G ఫోన్ వస్తుంది కదా, 5G ఫోన్ కొందామని ఈ థాట్తోనైతే తీసుకుంటున్నారు. బట్ అందులో ఏ డిస్ప్లే యూస్ చేస్తారు, ఏ ప్రాసెసర్ యూస్ చేస్తారు, అండ్ అలాగే అందులో మనకి ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ ఉందని ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ప్రెసెంట్ మనకి టెక్నాలజీ చూసుకుంటే మనకి చాలా ఫాస్ట్ అయిపోయింది. కాకపోతే ఈ 5G మోజులో పడి చాలా మంది అయితే ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్స్ ఉన్నా బట్ వాళ్ళైతే తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మనకి 10,000 దగ్గర రెడ్మీ 13C 5G అండ్ అలాగే పోకో M6 5G రెండు మొబైల్స్ అయితే మనకైతే ఉన్నాయి. మనకి రియల్మీ నుంచి కూడా ఉన్నాయి, కాకపోతే 11,000 దాకా ఉన్నాయి. బట్ ఇప్పుడైతే మనకి రెడ్మీ 13C పోకో M6 5G ఈ రెండు మొబైల్స్ అయితే ఉన్నాయి. బట్ ఇందులో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మీకు యాజ్ ఇట్ ఈస్గా సిమిలర్లు అయితే ఉంటాయి, మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. కాకపోతే మనకి పోకో అండ్ రెడ్మీ ఇవి రెండే బ్రాండ్స్ అయితే మారుతుంటాయి, మిగతా స్పెసిఫికేషన్స్ మొత్తం సేమ్గా అయితే ఉంటాయి. అసలు ఈ మొబైల్లో మనకి ఈ 10,000 పెట్టిన మొబైల్లో డిస్ప్లే చూసుకుంటే మనకి ఈ పోకోలో రెడ్మీలో HD+ డిస్ప్లే యూస్ చేశారు. బట్ ఈ HD+ డిస్ప్లేలో మనం ఏదైనా మూవీస్ చూడాలన్నా అంత క్వాలిటీ అయితే ఉండదు. మనం 5G కాకుండా ఒకవేళ 4G మొబైల్ని తీసుకోవాలనుకుంటే మనకి 8,000లో కూడా ఫుల్ HD డిస్ప్లేలు అయితే వస్తున్నాయి. బట్ మనం అయితే 5G మోజులో పడి మనకి 5G నెట్వర్క్ వస్తుంది కదా అని మనకి డిస్ప్లే క్వాలిటీ తక్కువ ఉన్న 10,000 పెట్టి మొబైల్స్ అయితే తీసుకుంటున్నాం. బట్ ఈ 5G మనకి ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది, మొబైల్స్ తీసుకుంటే లాంగ్ రన్ లో మనకి ఎలా వీటి పర్ఫార్మెన్స్ ఉంటుంది, 5G వల్ల మనకి ఫ్యూచర్ లో ఏమైనా ఉపయోగం ఉందా అని ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఇదైతే మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు 5G ఫోన్స్ ని బడ్జెట్ లో తీసుకోవాలనుకుంటే 10,000 లోపు ఈ వీడియో అయితే చూడండి. అసలు మీరు మొబైల్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, మనం ఫస్ట్ 5G నెట్వర్క్ అయితే చూసుకోవద్దు, అందులో స్పెసిఫికేషన్ చూసుకోవాలి. ఎందుకంటే మనం 5G నెట్వర్క్ ప్రజెంట్ అయితే ఫ్రీగా ఉంది, ఫ్రీ ట్రయల్ వస్తుంది కాబట్టి మనం వాడుకుంటున్నాం. ఒకవేళ ఫ్రీ ట్రయల్ అయిపోతే మన పొజిషన్ మాత్రం చేంజ్ అయిపోతుంది. బట్ మనం 5G నెట్వర్క్ని అయితే ఒక డైలీ మనకి 3GB ఉన్న 5G నెట్వర్క్లో యూస్ చేయాలంటే మనకి 3GB సరిపోదు. ఆల్మోస్ట్ మనం ఒక యూస్ చేయాలంటే డైలీ 5G నెట్వర్క్ యూస్ చేసి 10GB దాకా మనకైతే సరిపోతుంది. బట్ 10GB అంటే చాలా కాస్ట్ అయితే పెరిగిపోతుంది. మనకి ప్రజెంట్ మీరు బడ్జెట్లో ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరు చూసుకోవాల్సింది డిస్ప్లే మినిమం ఫుల్ HD ఉన్నట్లయితే చూసుకోవాలి. 5Gని అయితే పక్కన పెట్టండి కొద్దిసేపు. డిస్ప్లే చూసుకుంటే మీరు ఫుల్ HD డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే తీసుకోండి. రెడ్మీ 13C తీసుకుంటే మీకు HD+ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ అలాగే మనకి 10,000లో కూడా మనకి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్స్ అయితే వస్తున్నాయి. అలాంటిది మీరు ఇప్పుడు రెడ్మీ 13C కానీ పోకో M6 కానీ తీసుకుంటే మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తాయి. వాటి బ్యాటరీలు చూసుకుంటే 5,000 mAh బ్యాటరీలు ఉంటాయి. మీరు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసి ఛార్జింగ్ పెడితే అరౌండ్ 2 గంటలు అయితే పడుతుంది. ప్రెసెంట్ మనకి 33 వాట్స్ యూస్ చేసి మనం పెడితే అరౌండ్ 1 గంటలోపు మన ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మనం 2 గంటలు ఛార్జింగ్ పెట్టాలంటే చాలా టైం అయితే పడుతుంది. బట్ మీరు ఈ ఛార్జింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మనం ఎక్కువసేపు మనం డేలో మొబైల్స్ వాడుతున్నాం కాబట్టి మనకి ఛార్జింగ్ కూడా కొంచెం ఫాస్ట్గా అయితే చూసుకోండి. మీరు